బిందెలకి బిందెలు చేసేవాళ్ళు 3 బిందెలకి చేసేవాళ్ళు 3-4 బిందెలకి ఐ థింక్ 4 కేజీలు అనుకుంటా. భయపెడుతున్నావా వాళ్ళని? 4 కేజీలు ఎట్లా చెప్తున్నావు తెలుసా? నేను 3-4 వేసేసా. సరే ఏం చెప్తా, అదే చెప్తావా? నీ ఇష్టం. నేను 3-4 అది చెప్పమని లేదు చిన్నప్పుడు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్. ఈరోజు మన వీడియో వచ్చేసి అరిసెలు అండి. అరిసెలు చేయబోతున్నాను. నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను రండి. అరిసెలు నేను ఒక కేజీకి చేస్తున్నానండి. ఇప్పుడైతే 1 కేజీకి చేస్తున్నాను. మా చిన్నప్పుడు అయితే 2-3 కేజీలకి 5-6 కేజీలు చేసేవాళ్ళు. అంటే ఖచ్చితంగా 3-4 బిందెల్లో స్టోర్ చేసి పెట్టేవాళ్ళు మా ఇంట్లో అయితే. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు 3 చేసేవాళ్ళు. అరిసెలు అయితే మాత్రం 3 బిందెలు కంపల్సరీ చేసేవాళ్ళు అనమాట. ఈరోజు నేను అన్నీ అయితే చేయట్లేదు, కానీ 1 కేజీకి చేస్తున్నాను. మీకు చూపిస్తాను. కొలతలు కూడా చెప్తాను నేను. కొలతలు కేజీ రైస్కి అయితే ఎంత తీసుకోవాలి, క్వాంటిటీ, బెల్లము అవన్నీ నేను ఎంత తీసుకోవాలనేది నేను చెప్తాను. ఓకే, వీడియోలోకి వెళ్దామా? ఒక బౌల్ తీసుకోవాలండి. తీసుకొని నేను ఈరోజు అరిసెలు కేజీకి చేద్దాం అనుకుంటున్నాను. అందుకని కేజీ రైస్ నానబెట్టుకుంటున్నాను. నాకు ఇది కొలత గ్లాస్ అండి. 4 గ్లాసులు అయితే 1 కేజీ అనమాట. అందుకని 4 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను. ఇది ముందు రోజు ఉదయాన్నే నానబెట్టుకోవాలండి. రేపు ఉదయం మనం చేస్తామనుకుంటే ముందు రోజు ఉదయం నానబెట్టుకోవాలి. 24 అవర్స్ నానితే సరిపోతుందండి. ముందు రోజు ఉదయాన్నే నానబెట్టుకొని తర్వాత రోజు మార్నింగ్ బియ్యాన్ని ఒక క్లాత్లో వేసేసి వడగట్టేసేయాలండి. అంటే నీరంతా దిగిపోవాలి. నీరంతా పోయిన తర్వాత మనం మరపట్టించుకోవాలి. ఇక్కడ ఒక 1/2 గ్లాసు బియ్యం మాత్రం ఎక్కువ వేస్తున్నానండి. అంటే కొంచెం పిండి ఎక్కువ ఉంటే మంచిదని చెప్పి వేస్తున్నాను. తర్వాత రోజు మార్నింగ్ నేను మరపట్టించేసానండి. దీన్ని మరపట్టించి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి మనం జల్లించుకోవాలండి. జల్లించేటప్పుడు పిండి పొడి ఆరిపోకుండా ఇట్లా తట్టుకుంటూ గట్టిగా ఒత్తుతూ చేసామంటే పిండి పొడి ఆరిపోదండి. పొడి ఆరిపోతే పిండి అరిసెలు విరిగిపోతాయండి, కరెక్ట్గా రావన్నమాట. అరిసె విరిగిపోతుంది. సో ఇట్లా తట్టుకుంటూ పిండి జల్లించుకోవాలండి ఒక్కసారి మనం ఇంటికి వచ్చాక. నేనైతే పిండి మరలోనే పట్టించానండి. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే మర పట్టించేసాను. బయట మాకు ఇక్కడ దగ్గరలో ఉంది, అందుకని చెప్పి నేను మర పట్టించేసాను. బెల్లాన్ని నేను దంచి పెట్టుకున్నానండి. ఇది 750 గ్రామ్స్ బెల్లం అండి. అంటే కేజీ రైస్కి 750 గ్రామ్స్ బెల్లం సరిపోతుంది. కరెక్ట్ కొలత అండి ఇది. పిండి పొడి ఆరిపోకుండా పేపర్ కప్పేయాలండి. మనం పాకం వచ్చేలోపు నేను ఇలా పెట్టేసుకుంటున్నాను, గాలి రాకుండా. ఇప్పుడు స్టవ్ మీద బెల్లం పెట్టుకొని 1 గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకున్న తర్వాత కరిగేదాకా, ఈ గడ్డలన్నీ కరిగేదాకా మనం కలుపుతూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే గడ్డలన్నీ కరిగిపోతాయండి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడగట్టుకోవాలండి. ఒక గిన్నె, ఒక జల్లెడ రెడీగా పెట్టుకున్నానండి నేను. దీన్ని బెల్లం కరిగిపోగానే ఇలా వడగట్టేస్తాను. ఏమన్నా రాళ్ళు, నలకలు ఏమన్నా ఉంటే మనకి ఇక్కడ ఆగిపోతాయి అన్నమాట. దానికోసం వడగట్టుకుంటున్నాను. వేడిగా ఉంటుంది కదండి, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. బెల్లంలో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి, తాటి బెల్లం అని అవన్నీ. ఇది అరిసెల బెల్లం అండి. ఇది అరిసెల బెల్లం అని అంటే ఇస్తారు. అరిసెల బెల్లం అయితే బాగుంటుంది. చూడండి ఎంత వచ్చిందో డస్ట్, వేస్ట్ అంతా, నలకలు చాలా వచ్చాయండి. ఇప్పుడు ఈ పాత్ర కడిగి పెట్టేసుకొని మళ్ళీ ఆ పాకాన్నంతా మళ్ళీ పాకం కోసం పోస్తున్నానండి. పొయ్యి మీద పెడుతున్నాను. స్టవ్ వెలిగించాలండి. మళ్ళీ ఇప్పుడు పాకం
వచ్చేదాకా మనం చూసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని తీగపాకం అండి ఇది. తీగపాకం వస్తుంది, ఇప్పుడే లైట్గా స్టార్ట్ అయింది పాకం రావడం. ఇలా నురుగులు వస్తున్నాయంటే మనం స్టార్ట్ అయినట్టు. కలుపుతూ ఉండాలి. ఈలోపు యాలక్కాయలు పొడిని చేసుకొని పెట్టుకుందామండి. అది లో ఫ్లేమ్లో పెట్టేసి యాలక్కాయలు కొట్టేసుకొని నువ్వులు తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ యాలక్కాయల పొడి, నెయ్యి ఒక 2 స్పూన్స్ నెయ్యి అండి. పాకం చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఇప్పుడు చూద్దాం, చెక్ చేద్దాం ఒక్కసారి మనం పాకం వచ్చిందా రాలేదా. ఇలా గిన్నెలో నీళ్ళు తీసుకొని నీళ్ళలో వేసి చూడాలండి. ఇలా కలిపితే వెంటనే కరిగిపోయిందంటే రాలేదండి ఇంకా పాకం. అంతలోకి నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఒక 2 చెంచాలు వేసాను. నువ్వులు అయితే నేను వేయట్లేదండి, మా అమ్మాయి తిందు నువ్వులు వేస్తే, అందుకని నేను నువ్వులు వేయడం లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకొకసారి చెక్ చేస్తానండి. ఇప్పుడు ఇలా వచ్చిందేమో చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో పాకం, లేదంటే ముదిరి పాకం అయిపోతుంది. అందుకని ముందుగానే 2 సార్లు చెక్ చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో. ఇంకా రాలేదు, కొంచెం టైం పడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలండి. యాలక్కాయల పొడి వేసేసుకోండి. ఈలోపు యాలకుల పొడి వేసేసి కలపాలండి. చూద్దామండి, ఇప్పుడు ఒకసారి చూస్తున్నాను. మళ్ళీ పాకం వచ్చిందో రాలేదో చూస్తాను ఒక్కసారి. వచ్చిందండి పాకం. ఇట్లా మృదువుగా ఉండలాగా ఫామ్ అవ్వాలండి. అలానే గట్టి రాయిలాగా అవ్వకూడదు, తీగలాగా సాగి కింద పడిపోకూడదు. ఇట్లా ఉండాలి. ఇప్పుడు పాకం వచ్చినట్టే అండి. ఇంకా మనం దింపుకొని పిండి అంతా కలుపుకుంటూ వేస్తూ ఉండాలండి. ఎవరైనా సపోర్ట్ తీసుకుంటే మంచిది, మనమే తీసుకొని మనమే కలుపుకుంటూ చేయలేము. పిండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మొత్తం ఒకేసారి వేయకూడదండి, మధ్య మధ్యలో వేస్తూ కలుపుతూ ఉండాలి. గిన్నెకి కూడా అంటుకోకుండా, పాకంలో ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడైతే నేనే కలుపుతున్నానండి. ఇప్పుడు ఉండలు కట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఉండలు కట్టిందంటే మనకు అరసకి రాదు, గట్టిగా అయిపోతుంది. సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మరి పాకం ఆరిపోయినా కూడా పిండి కలవదండి, అందుకని పాకం వేడిగా ఉన్నప్పుడే మనం పిండి కలుపుకోవాలి. పాకం ఆరిపోయిందంటే మళ్ళీ రాళ్ళలాగా అయిపోతుందండి, గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. ఇంకా గట్టిగా అయిపోతుందండి, తిరగడం లేదు నాకు. ఇలా కలుపుతూ ఉండాలి. అంచులకు ఉండేది కూడా శుభ్రంగా మొత్తం పిండిలో కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం ఉందండి పిండి, ఇంకా వేస్తాను. ఇంకా పడుతుంది పిండి అయితే. ఒకేసారి వేసేస్తే మనకు ఎంత పట్టిద్ది అనేది అర్థం కాదు, అందుకని కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది జాగ్రత్తగా చూసుకోవాలండి. మరి గట్టిగా అయిపోకూడదు, అలానే లూజ్గా ఉండకూడదు పిండి. అందుకని మనం చూసుకుంటూ కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇంకా గట్టిగా అయిపోయిందండి, అందుకే మా హస్బెండ్కి ఇచ్చాను కలపమని చెప్పి, నాకు తిరగడం లేదు ఇంకా. దీన్ని ఏదైనా కర్రతో కలిపితే ఇంకా బెటర్ అండి. నేను పప్పు గుత్తి తీసుకున్నాను, గుత్తితో కలుపుతున్నాను. ఇలా కర్రతో రౌండ్గా తిప్పుతూ ఉంటే మొత్తం కలిసిపోతుందండి, ఉండలు లేకుండా కలుస్తుంది. ఇలా అయితే ఇంకా గంట అయితే స్టీల్ గంట కదండి, తిరగట్లేదు. దీంతో అయితే బాగా కలుస్తుంది చక్కగా. ఇలా ఫామ్ అవ్వాలండి ఉండలు లేకుండా. ఇప్పుడు ఇది చూపిస్తాను మీకు లాస్ట్లో, ఈ కన్సిస్టెన్సీ ఎలా రావాలనేది. మీరు గంటతో పట్టుకొని పైనుంచి కిందికి వదిలితే
ముద్దగా అలా పడాలి అంతే. చూద్దామండి, సరిపోయినట్టు అనిపిస్తుంది నాకు పిండి. కొంచెం తిప్పుతూనే ఉండాలండి ఇలాగా. అంచులో నుంచి ఉండేదంతా కూడా తీసేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇదండి కన్సిస్టెన్సీ. అలా గంటెతో లేపితే అలా ముద్దలాగా కింద పడాలి. కొంచెం పలచగా అనిపించిందండి, కొంచెం పిండి వేసాను. ఇప్పటికైతే కరెక్ట్ కేజీ పట్టిందండి నాకు పిండి. మనం ఎక్స్ట్రా పోసుకున్నాం కదా ఒక అర గ్లాసు, ఆ పిండి అర గ్లాసు మైనా పిండే పక్కన ఉంది. కానీ ఎందుకైనా మంచిదని నేను ఒక అర గ్లాస్ ఎక్కువ పిండి అయితే ఎక్కువ పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి పాకం పలచగా అయిపోతుందండి, అప్పుడు ఈ పిండి మనకి యూజ్ అవుతుంది. కానీ నాకైతే ఇప్పుడు కేజీకి ఇది కరెక్ట్గా పాకంలోకి సరిపోయింది. ఇంత పట్టదని అనుకుంటున్నాను, చూద్దాము. తిప్పుతూ ఉండాలండి, అసలు ఆపకూడదు. తిప్పుతూ ఉంటేనే మనం ఉండలు కట్టకుండా ఉంటుంది, ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో తిప్పుతూనే ఉండాలి. కొంచెం బలం కావాలండి, గట్టిగా అయిపోతుంది కదా, అయిపోతే తిరగదనమాట మనకి. ఇదండి కన్సిస్టెన్సీ అయితే ఇది చూడండి ఒకసారి. అట్లా మనం ఇదిలిస్తే పడాలి, అనేలాగా ఉండాలి. ఇదేనండి, ఇంకా మూత పెట్టేసుకోండి. మనకి పిండి ఇదైతే పిండి ఆరిపోకూడదండి మళ్ళీ. సో మనం పిండి ఆరిపోకుండా దీనిపైన నెయ్యి వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసామంటే పైన పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇదంతా స్ప్రెడ్ చేసి చూసుకుందాము. నెయ్యి స్ప్రెడ్ చేసి పెట్టేసామంటే మూత పెట్టేస్తే ఇంకా ఆరిపోదండి పిండి, ఉండలు కట్టదనమాట. మనం నూనె వేడయ్యి మనం చేసేటప్పటికల్లా ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొంచెం వేస్తాను, కొంచెం సరిపోతుందండి. ఇదంతా స్ప్రెడ్ చేసేసి చక్కగా స్ప్రెడ్ అయింది అనుకుంటే ఇంకా మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు బాండీలోకి ఆయిల్ తీసుకుందామండి. 1 కేజీ ఆయిల్ పోస్తున్నా నేను. ఆయిల్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లోనే వేడవ్వాలండి, హై ఫ్లేమ్లో చేయకూడదు, లో ఫ్లేమ్లో వేడి చేయాలి. అంతలోకి మనం ఇలా పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని పిండి కొంచెం కొంచెంగా ఇలా గిన్నెలోకి తీసుకోవాలండి. ఆ పెద్ద గిన్నె ఓపెన్ చేసి పెడితే మనకి ఆరిపోతుంది అనమాట. అందుకే నేను ఇలా చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు మనం దీన్ని వేడవుతుందేమో చూసుకుందామండి. ఆయిల్ ఇంకా వేడవ్వలేదు. ఈలోపు మనం మిగతా ప్రిపరేషన్ చేసుకుందామండి. అరిసెలు ఒత్తుకోవడానికి ఇలా గంటెలు, అవి అరిసెలు పెట్టుకోవడానికి గిన్నెలు, బేషన్ అన్నీ రెడీ చేసుకున్నానండి. అవన్నీ అరిసెలు ఒత్తి వేయడానికి ఇది తీసుకుంటున్నానండి నేను. మనం ఉండ చేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేతికి ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకొని స్ప్రెడ్ చేస్తే చక్కగా వస్తుంది. ఇలా నిదానంగా ఆయిల్లోకి వదలాలండి. ఆయిల్లోకి వేసిన తర్వాత మనం వెంటనే గంట పెట్టకూడదండి. మనం గరిటె పెట్టామంటే చిదిరైపోతుంది. దానంతట అది ఆయిల్లో నుంచి పైకి వచ్చిన తర్వాత ఇదిగో ఇలా ఆయిల్లో నుంచి పైకి వచ్చిన తర్వాత కొంచెం పొంగుతుందండి, మనం చూస్తే తెలిసిపోతుంది. ఈ పొంగిన తర్వాత మనం స్ప్లిట్ చేసుకోవాలండి, రెండో వైపుకి మార్చుకోవాలి. ఇలా రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ సరిపోతుందండి, మరి ఎర్రగా అయిపోకూడదు. అది బయటకు తీసిన తర్వాత ఇంకా నల్లగా అయిపోతుంది అన్నమాట. సో మీడియం కలర్ వస్తే సరిపోతుంది. ఇలా కలుపుతూ ఉన్నానండి. కలుపుతూ ఉండండి ఇట్లా. ముందుగా నేను ఒక్కటే వేసానండి, ఎలా వస్తుందో చూద్దామని చెప్పి ముందుగా ఒక్కటే వేసాను నేను. ఇంకోవైపు తిప్పుతానండి మళ్ళీ దీన్ని. ఇంకొంచెం కాలాలనిపించింది నాకు. సరిపోతుందండి, ఇంకా తీసేద్దాం మనం. ఇట్లా అరస గంటలో వేసుకొని
అరిసెలు ఒత్తయి ఉంటాయండి, నా దగ్గర రెడీగా లేవు ఇప్పుడు అవి. సో అందుకని నేను ఇలా యూస్ చేస్తున్నాను. మామూలుగా అయితే అరిసెలు ప్రెస్సింగ్వి ఉంటాయి, నేనైతే ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి తీసుకోవడమేనండి. అరిసెలు ఆరబెట్టాలండి పక్కన, ఒకదాని మీద ఒకటి వేస్తే మరి అతుక్కుపోతాయి. సో కొంచెం చల్లారిన దాకా విడివిడిగా పెట్టుకోవాలి. నేను ఇంకా వేరే వేస్తున్నానండి దీంట్లో. అది కాలి పైకి వచ్చిన తర్వాత ఇంకోటి వేస్తాను, ఎందుకంటే అతుక్కోకుండా ఉంటాయి రెండిటికి, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయని. అది పైకి వచ్చిన తర్వాత ఇది వేస్తున్నానండి. నాకైతే మూడు చాలు అనిపించింది. అంటే నేను పెట్టిన బాండీకి, నేను పెట్టిన ఆయిల్కి నాకైతే సరిపోతుంది అనిపించింది. ఇట్లా మూడు మరి ఎక్కువ వేసినా అతుక్కుపోయి విరిగిపోతాయండి, సరిగ్గా రావు, వాటి షేప్ మారిపోతుంది. దీన్ని ఇంకో వైపు తిప్పుదామండి. ఇలా అన్నీ కాల్ చేసుకోవాలి. అదైతే గుర్తుపెట్టుకోండి, మరి మాడిపోకుండా, అంటే బాగా ఎర్రగా ఇక్కడే బాండీలోనే బాగా ఎర్రగా అయిపోతే బయటికి తీయగానే ఇంకొంచెం నల్లగా మారిపోతాయండి. సో గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు, తీసేయచ్చు. కానీ లో ఫ్లేమ్ మీదే పెట్టాలండి, లో ఫ్లేమ్ మీదే చేయాలి. హై ఫ్లేమ్ మీద అయితే ఏదో తొందరగా ఉడికి బయటకు వచ్చేస్తాయి. లోపలంతా పిండే ఉంటుందండి. మనం ప్రెస్ చేసేటప్పుడు కూడా పిండి అంతా బయటకు వచ్చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో ఇలా రెడ్ కలర్ వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుందండి. అరిసెలు అయితే ఒక్కళ్ళమే చేయలేమండి. మా ఇంట్లో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక డ్యూటీ చేస్తున్నారు. ఉండలు చేసేది ఒకళ్ళు, మా పాప ఉండలు చేస్తుంది, వాటిని ప్రెస్ చేస్తుంది. మా హస్బెండ్ వచ్చేసి ఆయిల్ అంతా ఒత్తుతున్నారండి అరిసెల్లో నుంచి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చేసాను. ఒక్కళ్ళమే చేయలేమండి అరిసెలు అయితే మాత్రం. మా చిన్నప్పుడైతే చాలామంది పక్కన ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి చేసుకునేవాళ్ళండి. ఒక 4-5 ఇళ్ళ వాళ్ళు కలిసి ఒకరోజు మన ఇంట్లో, ఒకరోజు వాళ్ళ ఇంట్లో, ఒకరోజు మూడో వాళ్ళ ఇంట్లో అట్లా చేసుకునే వాళ్ళండి మా చిన్నప్పుడైతే. ఇప్పుడు అదంతా అపార్ట్మెంట్స్లో ఇప్పుడు కొంచెం కష్టం కాబట్టి ఇంట్లో వాళ్ళతోనే చేసుకుంటున్నాను, వాళ్ళ హెల్ప్తోనే. మేమైతే ఆంధ్రాలో అయితే వీటిని అరిసెలు అంటామండి, మీరేమంటారో కామెంట్ చేయండి. అంటే దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. అత్తరసాలని కూడా అంటారు వీటిని రాయలసీమలో. మేమైతే వీటిని అరిసెలు అంటాము, మీరేమంటారో చెప్పండి. ఇక్కడ మా అమ్మాయి గొడవ చేస్తుందండి, అరిసెలు ఉండలు చేసినందుకు కమిషన్ కావాలంట. అందుకని ఎప్పుడైపోతాయి, ఇంకా ఎంతసేపు చేపిస్తావు మాతోటి అంటుంది. నేను ఇంకా కేజీయే చేస్తున్నానండి, అదే 5-6 కేజీలు చేసిండుంటే ఏం చేసేవాళ్ళు. తీసేద్దామండి, ఇవి ఎర్రగా అయిపోయినాయి. ఇంకా తీసేసి మా అరిసెలు ఒత్తే డ్యూటీ వాళ్ళకి ఇచ్చేద్దామండి. వీటిని మొత్తం 3 తీసేసి ఆయిల్ అంతా ఒత్తేద్దామండి ఇందులో నుంచి. నేను ఈ సెట్టింగ్ ఇలా చేశానండి వీటికి, కానీ బాగానే వచ్చాయండి. మొత్తం అంతా ఆయిల్ అంతా పీల్చేసింది చక్కగా, మొత్తం ప్రెస్ చేసేసాను బాగానే. వీటితో కూడా ఇలాగే బాగానే వచ్చాయి. మనం దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవాలండి, అవే కావాలంటే రావు కాబట్టి నేనైతే ఇలా ట్రై చేశాను. బాగానే యూజ్ అయినాయి నాకైతే ఇవి. పక్కన పెట్టేసుకున్నాం, ఇంకా అయిపోయింది. ఇలా ఆరబెట్టుకోవాలండి అరిసెలు అయితే ప్లేట్లోకి సపరేట్గా. నాకు మొత్తం ఈ ప్రాసెస్ అంతా 1.5 అవర్ పట్టిందండి, నియర్లీ 2 అవర్స్ అనుకోండి. 2 అవర్స్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇవ్వండి ఫైనల్గా. ఫస్ట్ అయితే ఇప్పుడే కాబట్టి ఆయిల్లోంచి బయటకు వచ్చింది, కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయండి. ఇవి రేపు మార్నింగ్కి, రేపు ఈవినింగ్ అంతా కొంచెం మెత్తబడిపోతాయి. చూసారు కదండి.
అవి చేసిన రోజు మాత్రమే కొంచెం క్రిస్పీగా ఉంటాయండి, ఏం టెన్షన్ పడద్దు. నెక్స్ట్ డేకి అవి ఆ క్రిస్పీనెస్ తగ్గి అప్పటి నుంచి బాగుంటాయి అరిసెలు. నేను ఎప్పుడు చేసినా అలాగే చూస్తున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. నెక్స్ట్ డే నుంచి బాగుంటాయి. ఒక 15 రోజులు అలా స్టోర్ ఉంటాయి, 10-20 రోజులైనా ఉంటాయి, నో ఇష్యూ. చేసిన విధంలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అరిసెలు. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.